మన కాశీని అయితే పక్కగా నెట్టేశారు బ్రో. ఆగాగాగు అసలు ఏం జరిగిందో తెలియాలంటే రీల్ మొత్తం చూడు బ్రో. హల్దీ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం పెళ్లి కొడుకు మమ్మీ డాడీతో కొన్ని క్యాండిడేట్ షాట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్స్ అయితే తీసుకుంటున్నాం. రచ్చ రచ్చ చేశారనుకోండి, డ్యాన్సులు, హడావడి, సాంగ్, డీజే. ఒక్క మాటలో చెప్పాలంటే హల్దీ అర్పించారు బ్రో. పెళ్లి కొడుకుని అయితే ఒక్క స్టెప్ మూమెంట్ ఏమంటే పెళ్లి కొడుకు అయితే సిగ్గుపడుతున్నాడు. ఫైనల్గా అయితే డ్యాన్స్ చేశాడు. పెళ్ళి అంటే ఆ మాత్రం ఫన్నీ మూమెంట్స్, ఆ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే ఆ పెళ్ళికున్న సందడి అనేది రాదనమాట. ఈ బ్రో అయితే మొత్తం వాటర్ తీసుకొచ్చి పోసేస్తున్నాడు ఆ బ్రో మీద. ఆ బ్రో పోయటమే కానీ కింద మా లగేజ్ అంతా తడిసిపోతుంది. కాశీ అయితే కంగారు పడిపోతున్నాడు, కెమెరా ఎక్కడ తడిసిపోయిద్ది అని. మా పరిస్థితి అయితే చూడండి, ఒక కార్నర్కి వెళ్ళి బ్యాగ్స్ అన్ని దగ్గర పెట్టుకొని కెమెరాలన్నీ చేతిలో పట్టుకొని ఒక కార్నర్కి వెళ్ళి నించున్నాం. వాళ్ళు చేసే హడావుడి, ఆ గందరగోళం, ఆ వాటర్ మా మీద ఎక్కడ పడుతుందా అని. కానీ కాశీ మాత్రం ఎక్కడ క్యాప్చర్ చేయడం మాత్రం ఆపట్లేదు. ఎందుకంటే ఆ మూమెంట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు కదా. సో అందుకే నాకు కార్నర్కి వెళ్ళి క్యాప్చర్ చేస్తున్నాం. ఫైనల్గా వాళ్ళందరినీ కూల్ చేసి కొంచెం హడావుడి తగ్గిన తర్వాత పెళ్లి కొడుకు మీద అయితే రివైన్ తీసుకున్నాం. ఎలా అంటే పసుపు కొట్టి కొన్ని క్యాండిడేట్ షాట్స్ అయితే తీసుకున్నాం. ఫైనల్గా అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది మావా. అవుట్పుట్ వచ్చేసరికి మన పేజ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. తర్వాత అందరితో డ్యాన్స్ మూమెంట్స్ కొన్ని చేయించి ఆ డ్యాన్స్ షాట్స్ కూడా కొన్ని కవర్ చేసాం. మన బ్రో అయితే పసుపు కొట్టు బ్రో అంటే పెళ్లి కొడుకు చేతబడి చేస్తున్నాడు. చూడండి ఎలా పోస్తున్నాడు పసుపు. పాపం పెళ్లి కొడుకు అయితే సైలెంట్గా చూస్తున్నాడు ఏం చేయలేక. ఏమనంటే వాటర్ పోస్తారు కదా మళ్ళీ.